హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం పొంగల్ ఎలా చేసుకుందామో చూద్దాం. నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. ఇలాగా చేసుకుంటే ఎంతసేపు అయినా గడ్డగట్టకుండా ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా వాష్ చేయండి. వీలైతే ఇంకొకసారి కూడా వాష్ చేయండి బాగా. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టండి. ఒక 1 hour అలా నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉంటే దబర ఒకటి పెట్టుకొని అందులో నేను మీకు కొలతల లెక్కని చూపిస్తున్నాను, కానీ అది 1/2 లీటర్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకోండి. తర్వాత ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. మనం పాలు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే కొలతతో వాటర్ తీసుకోవాలి, 2 గ్లాసెస్. ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఈ పాలల్లో కలపాలి. కొద్దిగా టైం పడుతుంది, అంటే కొద్దిగా ఏం కాదులే, అంటే 45 minutes 50 minutes దాకా పడుతుంది అది బాగా ఉడకడానికే. ఎడిటింగ్ టైంలో ఒక క్లిప్ ముందుకి ఇంకో క్లిప్ వెనకాలకి షఫల్ అయిపోయాయి. నేను చెప్పినట్టు ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. బికాస్ మా అమ్మాయి 2 years అవుతుంది, తను నేను ఎప్పుడు చేసినా ఇష్టంగా తింటుంది సేమ్ ఇదే రెసిపీ. సో ఒకసారి ట్రై చేసి చూడండి. తను ఆల్మోస్ట్ ఏది అంత ఈజీగా తిందు, కానీ తింటుంది. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుంటుంది. మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి అందులో ఉన్న కంటెంట్ మొత్తం చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మాకు తీపి ఎక్కువ అంటే ఇష్టము, సో మేము కొద్దిగా ఎక్కువే వేసుకున్నాము. ఒక 5 seconds బెల్లం దాంట్లో వేసేసి మూత పెట్టేసేయండి. 5 seconds దాకా తీయొద్దు. తర్వాత ఓపెన్ చేసి కలిపేస్తే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అండ్ మిక్స్ అయిపోతుంది ఈజీగా. సో ట్రై చేయండి. ఇలా చేశారంటే కొద్దిగా ఒక 2 minutes పడుద్ది మిక్స్ అవ్వడానికి. సో నేను చెప్పినట్టు చేయండి. ఇక్కడ నేను మిస్ అయిపోయాను ఆ స్టెప్. బాగా మిక్స్ అయ్యాక కొద్దిగా యాలక్కాయల పొడి దంచుకొని వేయండి. బాగా మిక్స్ చేయండి. ఇక్కడ అడుగంటకుండా మిక్స్ చేయండి. ఇప్పుడు పచ్చకర్పూరం కొద్దిగా చిటికెడు అంటే చిటికెడు వేసుకోండి. టెంపుల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఘీ యాడ్ చేసుకొని క్యాష్యూస్, ఎండు ద్రాక్ష వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఇక్కడ కన్న దాన్ని చేసుకోవాలి. మనం చేసే ప్రసాదంలో కూడా ఒక 4 to 5 tablespoon ఘీ వేసుకోవాలి. అంటే అలా గడ్డగట్టకుండా స్మూత్ టెక్స్చర్లో ఉండడానికి, ఎక్కువసేపు ఉండడానికి ఘీ యూస్ చేస్తాము. ప్లస్ మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఈ రెసిపీ ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. నేను కూడా ఈ రెసిపీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసిందే, నేనేమి పుట్టుకతో నేర్చుకోలేదు, సో అండ్ సో కాదు. నేను కూడా రీసెంట్గా నేర్చుకొని అది మా పాపకి పెట్టి అండ్ తనకి బాగా నచ్చాక తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎవరికి పుట్టుకతో అన్ని విద్యలు వచ్చేవి కదా, సో ఇది కూడా అలాంటిదే అనమాట. అయితే చేస్తున్నప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోయాయి, అంత బాగుంది స్మెల్. నచ్చిన వాళ్ళు రెసిపీని ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.